ఈరోజు నాగనాథనహల్లి గ్రామంలో ఉన్నాం. ధనాపురం నుంచి హొలగొంద రోడ్డు సుమారుగా 7 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల 80 మీటర్ల వరకు ఉన్నటువంటి రోడ్డుని 7 కోట్ల రూపాయల ఖర్చుతో ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. ఆదోని మండలం, హొలగొంద మండలం 2 మండలాలను కలిపేటువంటి నాగనాథహల్లి, హెప్పటం, వందవల్లి మిగతా గ్రామాలని కలుపుతూ ప్రజల వైద్య అవసరాల కోసమైనా, రాజకీయంగా కాకుండా విద్యా అవసరాల కోసమైనా దేనికన్నా ఉపయోగపడేది. ఇక్కడ విచిత్రం మీకు అర్థం కావాలి. 2021లో ఇక్కడ సింగిల్ రోడ్ని డబుల్ రోడ్డు చేస్తా 62 కోట్ల రూపాయలు ఎన్డీబీ స్కీమ్ కింద ఇక్కడ నిధులు మంజూరైతే దాన్ని వాడకుండా డబ్బులు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. పెద్దలంతా చెప్తా ఉన్నారు, అప్పట్లో కాంట్రాక్టరు కమిషన్ ఇవ్వనని చెప్పాడన్నందుకు అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోడ్డుని వేయనవసరం లేదు, ఆ 62 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినా పర్లేదని కేంద్ర ప్రభుత్వ నిధుల్ని వెనక్కి పంపించిన పరిస్థితి. ఈరోజు డబ్బులు లేనప్పటికీ కూడా అతి కష్టం మీద సింగిల్ రోడ్నైనా నిర్మించండి, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈరోజు ఈ రోడ్డు నిర్మిస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి చేసే అభివృద్ధిలో కలిసి రండి. మేము ఏ రోజు కూడా ప్రతి ఒక్క దాంట్లో రాజకీయం చేయాలని లేదు మాకు. ఆదోని అభివృద్ధి, కర్నూలు జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అందరినీ కలిపి చేయాలనే కోరుకుంటాను. అభివృద్ధిలో కలిసి రావాలనే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి హితవు చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఈ శిలాఫలకం వేసాం. ఇక్కడ శిలాఫలకంతో మేము ఇక్కడ ఉన్నటువంటి రామానాయుడు గారు, ఆదోని నుంచి దాదాపు కరాసు నుంచి హొలగొంద రోడ్డు మన ఆంధ్రప్రదేశ్లో రికార్డు లెక్కింది. మీరు అందరూ చూశారు. గతంలో ప్రభుత్వం నాయకులు ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఏం చేశారు మీకు అందరూ తెలుసు. ఆ రోజు వాళ్ళ స్వార్థ కోసం, ప్రజల అవసరం లేదు వాళ్ళకి, ప్రజలు ఎట్లా తిన్నారండి, వాళ్ళ స్వార్థ కోసం, వాళ్ళ పర్సెంటేజ్ కోసం ఈ రోడ్డు శాంక్షన్ అయింది, క్యాన్సిల్ చేశారు. మీరు ఆలోచన చేయండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోండి, మీరు ఎంత రోడ్డు ఎట్లా బాగా వేసాం మీరు చూడండి. అందరూ ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక రోడ్లతో పాటు సంక్షేమస్తులు మీరు ఆలోచించండి. ఈరోజు 2 ఏళ్ళు మనం వాగ్దానం చేసిన సూపర్ 6 తో పాటు అభివృద్ధి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా దూసుకుపోతున్నాం. ప్రతి గ్రామంలో రోడ్డు వేస్తున్నాం, సీసీ రోడ్ వేస్తున్నాం, మెయిన్ రోడ్ వేస్తున్నాం, హైవే రోడ్ వేస్తున్నాం, నేషనల్ రోడ్ వేస్తున్నాం. ప్రజలు ఆలోచన చేయండి. సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నాం మీకు. ఆ రోజు ఎలక్షన్ ముందు మేము ఏమి ఇచ్చామో అది మాట ప్రకారం సూపర్ 6 భాగంగా అన్ని సంక్షేమ బాగా ఇచ్చాం. ఇప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆ ప్రజలకి ఏ వ్యత్యాసం మీరే ఆలోచిస్తే రేపు మనకి ఓటేయాలి. నిన్న ఒక ఆయన వచ్చాడు, 2 నెలలు మర్చిపోయింది ధనము, ఒక బ్రోకర్ మన ఎంపీ, మన మినిస్టర్ భరత్ మీద వచ్చారు. 3 మంది తాపించి నేను కేకలేవాలి అంతే. వారు స్టార్ట్ చేశారు అప్పుడే వైసీపీ వాళ్ళు, సిద్ధార్థ నాయుడు గారు, బైరెడ్డి గారు. ఈరోజు టీజీలలో అంటే గొప్ప వ్యక్తి అని రాష్ట్రంలో పేరు ఉంది, భారతదేశంలో ఉంది. ఆయన వాళ్ళకి ఇచ్చే తెలుసు, ఇచ్చిన తెలియదు. ఈ రోజు ఆ నియోజకవర్గంలో
ఎన్ని పెళ్లి చేశారు మీకేం తెలుసా? తాళబడితో పాటు 80,000 డబ్బులు కూడా ఇస్తున్నారు వాళ్ళు. ఆ గొప్ప మనిషి ఉన్న నాయకుడిని ఎక్కడో ఇండస్ట్రీలో 46 కోట్లు తిన్నానని అప్రోచ్ చేస్తున్నారు. అది నీకు దక్కింది, ఈ ప్రభుత్వానికి దక్కింది. మీరు ఈ రోజులో ఎక్కడ చూసి అక్కడ అక్రమం చేసుకున్నారు. పాండ్యం నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే అడిగాడు ఫస్ట్. పాండ్యం నియోజకవర్గంలో కర్నూలులో మాట్లాడినారు. కర్నూలు పాండ్యంలో ఆయన ఎంత దోచుకుతున్నాడో అందరికీ తెలుసు. ఈరోజు మన అభివృద్ధి మన ఎమ్మెల్యే కష్టపడి తిరిగి వైసీపీ నాయకులు దోచుకున్న భూమిని 80 ఎకరాల భూమిని చూపించాడు మన ఎమ్మెల్యే గారు. అది ఆయన సొంతం కాదు, ఆయన సొంతం చూపలేదు. పక్కన సబ్ కలెక్టర్ పట్టుకుని, తహసీల్దార్ పట్టుకుని, అధికారులు పట్టుకుని ఇంకా సిగ్గుచడం లేదా మీకు? మీరు మాట్లాడుతున్నారు అని ఎలక్షన్ లెక్క చూస్తాం. యాదవ్ టాప్ ఇచ్చి వాళ్ళకి మధ్య చెప్పి అడ్డదని చెప్పి ఈరోజు నీతివంతన ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఆడ పైన చంద్రబాబు గారు కానీ లోకేష్ సార్ కానీ ఈరోజు ఈ రాష్ట్ర కోసం, ఈ రాష్ట్ర పిల్లల కోసం, ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో. ప్రతి ఇంట్లో టీవీ ఉన్నవి, ప్రతి సెల్లో వస్తున్నా చూడండి. నేను చెప్పేది కాదు. ఈరోజు అనంతపురంలో యుద్ధ విమానం ఓపెన్ చేస్తున్నారు, ఇండస్ట్రీ ఓపెన్ చేస్తున్నారు. బుల్లెట్ కంపెనీ కూడా ఓపెన్ చేస్తున్నారు. కియా కార్ ఎప్పుడో ఓపెన్ చేశాం. గతంలో మాకు కూడా కర్నూలు వేరొకల్లో కూడా ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఎమ్మెల్యే గారికి మేము పనులు కోసం ఏం లేదు. మాకు కూడా యాదవ్ ఇండస్ట్రీ మాకు ఆలూరు కానీ పెద్దారవరం కానీ మాకు కూడా భూమి దండ ఉన్నాయి సార్. అంటే ఇండస్ట్రీ తీసుకోరండి. ఈరోజు కర్నూలుకు ఓరోకంటే మాకు సంబంధం లేదు. మా జిల్లాలు పాడు. ఏమన్నా ఓరోకం వస్తే అది మండలకు ఉపయోగపడదు తప్ప మా కర్నూలు ప్రజలకి ఉపయోగపడదు. సోలార్ కానీ ఎన్నో ఇండస్ట్రీ వస్తున్నాయి. మాకు ఈ ఏరియాలో ఇండస్ట్రీ వస్తే మా రైతుల భూమి డిమాండ్ అయినా సార్. మా భూమి అడిగలేరు. ఎప్పుడైనా నానంపల్లి, నీళ్ళపల్లి, పెద్దారివాడ, మా ఆలూరు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు భూమి అడిగేవారు. సార్ మన రైతులకు ఒక మంచి పెరుగుతుంది. ఈరోజు అనంతపురంలో, పుట్టపర్తిలో కానీ చలిగొండ కానీ ఈరోజు మాకు భూమి చాలా సుమారు భూమి 7 భూములు కోట్ల పలుకుతున్నాయి. ఈరోజు యుద్ధ విమానం ఫ్యాక్టరీకి 34 లక్షల ఎకరాలు తీసుకున్నారండి ప్రభుత్వం. 34 లక్షల ఎకరాలు పెడితే మాకు 5 లక్షలు అడిగి వెళ్ళలేదు సార్. మా ప్రతిభ అయితే ఆదరణ జిల్లా అయితే, ఆదరణ 4 మండలాలు అయితే మా భవిష్యత్తు బాగుంటుందని నేను కష్టపడను తప్ప నా స్వేత కోసం కాదు. కొంతమంది దుర్మార్గులు ఈ మండలాన్ని రద్దు చేశారు. నేను మీరు బాధపడుతున్నాను. ఈరోజు రైతులు శ్రేయస్సు కోసం రైతులు బాగుండాలి. రైతులు బాగుంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, భారతదేశం బాగుంటుంది. రైతులు శ్రేయస్సే మా శ్రేయస్సు. ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఏమగా ఎరగడం లేదు. భవిష్యత్తు సార్ నేను ముందు చేశారు. ఖచ్చితంగా 5 జిల్లా చేయండి. మండలాలు కూడా 4 అనుకున్నారు. ఖచ్చితంగా చూపేయండి సార్. అదే మీరు దేశం ఘనత. ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్న వైసీపీలు ఆ రోజు వాళ్ళు జిల్లాల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము కూడా వైసీపీ తయారు చేసాం. మా భీమా సర్కిల్లో మరణకుశలం జిల్లా కోసం ఎవరు ఆ రోజు కనబడలేదు. వీళ్ళకి జగన్ రెడ్డి 12-13 జిల్లా వచ్చినప్పుడు 5 జిల్లా కనబడలేదు అనుకుంటే ఈ నియోజకవర్గం 3-4 నియోజకవర్గంలో వాళ్ళే ఉండ్రి. రామసూజు నియోజకవర్గం మంత్రాలయం మీరే ఉండ్రి, ఆదరణ మీరే ఉండ్రి, గుంతకల్లో మీరే ఉన్నారు. ఎమ్మెల్సీ ఉంటే 5 మంది ఉంది. అప్పుడు జిల్లా చేస్తుంటే అయిపోయింది. ఈ రోజు జిల్లా అయితే మీకేం మురికేలేదు. మా రైతుల కోసం ఖచ్చితంగా బెనిఫిట్ పడతాను. రైతుల కోసం కష్టపడండి సార్. రైతు కోసం మీరు ఈ ఇండస్ట్రీ తెచ్చుకోండి. రైతుల కోసం జిల్లా చేయండి. ఆ రోజు ఈ రైతుల సమస్య పూర్తిని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి, పెద్దలకి నమస్కారం.